తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నాకు ఇలా కావాలని నేను కోరుకున్నా. మీ ఇంట్లో మిర్రర్ ఉందా? ఈ ఎంజాయ్ చేయాలని, నాకు లవ్వర్ తో చేయాలని నాకు కోరుకుండే. కరెక్ట్. అది మిస్ అయిపోయింది. నా లవర్ హ్యాండ్ ఇచ్చేసి నేనే మీ లవర్ అనుకుంటావా? మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? నా మనసు అయితే ఇలా నా లవ్వర్ తో అనుకున్నాను. మరి దేవుడు ఇలా కలిపి ఇచ్చాడు. ఉంది, క్రష్ అయితే ఉంది. నా అందాన్ని పాడు చేస్తారు. నా మీద చాలా కన్ను అన్నమాట. అంత ప్రజలు బెంగళూరు బుజ్జి రమేష్ అని. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హాయ్, హలో, నమస్తే. షోకైరా యూట్యూబ్ ఛానల్. నేనండి మీ రామ్ లక్ష్మణ్. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే బెంగళూరు బుజ్జి, బెంగళూరు డైమండ్ అంటారు. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఈ గెస్ట్ గురించి మనం ఎంతో వెయిటింగ్ చేస్తాం. ఈ వర్షం ఒకటి ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఈ వర్షంలో కాఫీ తాగుతూ ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఎలా ఉంటది ఏంటి అనేది. హాయ్ బుజ్జి గారు. హాయ్ అండి రామ్ లక్ష్మణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ దయవల్ల ఇలా ఉన్నాం. చల్లగా కదండి. ఎందుకంటే ఇలాంటి కూలింగ్ టైంలో వర్షంలో ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తారంటే ఆ క్రెడిట్ అంతా మీకే ఉండాలండి. ఓకే, అది మీ చలవ అనుకోవాలి. ఇండియాలో నేను ఎక్కడా చూడలేదు ఇలా వర్షంలో ఇంటర్వ్యూ అంటే. మీరు చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పాలి. వండర్ఫుల్. చూడండి మిత్రులారా, నా ఇన్స్టా పేజ్ వాళ్ళు, నా ఆల్వేస్ ఫ్రెండ్స్ అంతా చూడండి, నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. వర్షంలో చాయ్ బాగుంటుంది. మిస్టర్ ఇరాన్ చాయ్ వావ్, సూపర్ గా ఉంది మిస్టర్ ఇరాన్ చాయ్. రియలీ ఈ క్లైమేట్ కి, వర్షానికి, రామ్ లక్ష్మణ్ ఇంటర్వ్యూకి అద్దరిందండి ఈ చాయ్. ఆనెస్ట్ గా చెప్తున్నాను, సీరియస్లీ గుడ్, చాలా బాగుంది చాయ్. పైన వర్షం, కింద చాయ్, బెంగళూరు బుజ్జి, డైమండ్, సిల్క్. అవునండి, ఇలాంటి అందమైన. నేను చెప్పాను అందరికి, నాలో చాలా హవా బాబాలు ఎక్కువ ఉన్నాయి. కొంతమంది చెప్తున్నారు మీరు సిల్క్ అంటే బాగుంది నీ ఎక్స్ప్రెషన్ అని. ఆనాటి సిల్క్ ఎలా ఊపిందో ఇండస్ట్రీని, నేను మొన్న వచ్చి ఊపాను అంత ఇండస్ట్రీని. ఓకేనా? లవ్ యూ ఫ్రెండ్స్. మనుషులు రెండు రకాలు, ఆడ మొగ. ఇది మూడు టైపా? ప్రజలకు చూపించండి నా అందాలు చందాలు. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, అది ఎలా అనుకుంటున్నారు? నన్ను పర్సనల్ గా అడిగారు కొంతమంది. అవునా? బెంగళూరు బ్రిడ్జిది రోల్ కావాలన్నారు. రోకులు ఉందంట, రోల్ కావాలంట. అదేంటి అని నేను కన్ఫ్యూజ్ అయిపోయా. అది రోట్లోనా, ఆ రోకలతోనా పచ్చడి చేస్తారంట. అది ఏంటి నాకు తెలియదు. ఎందుకంటే కామెంట్ బాక్స్ ఎప్పుడు నేను చూసాను కొన్ని ఇలాంటి ప్రపంచం మీద ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు అనేది నా హాయ్ బుజ్జి రమేష్ అనే కామెంట్ లో చూస్తే తెలుస్తుందని. అంత వరస్ట్ గా పెడుతున్నారండి. ఏంటి మీకు వచ్చింది పోయే కాలం ఇలా రోకుల్లో పచ్చడిలో మన దగ్గర ఉండదు. ఓకేనా? ఏమైనా హావా భావాలు ఇస్తాను చూసుకోండి. ఇది కూడా కాంట్రవర్సీ చేసేస్తారండి. ఇంకొక పర్సన్ అడిగాడు, హోటల్ పెట్టుకుంటాను, గరెండర్ లో పాడైపోయింది, బెంగళూరు బుజ్జి రోల్ ఉందా అని అడిగాడు. అద్దెకిస్తారా, ఎంత రేట్ అన్నాడు. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అంటే దానికి ఎలా రియాక్ట్ కావాలో నాకు తెలియదు. కావాలంటే నన్నే అప్రోచ్ చేయండి. రోళ్ళు ఎక్కడ దొరుకుతాయంటే ఇంకా మనం పోవాలి. రోల్ ఎంత బాగా ఎక్కడ అంటే మన చెన్నై మహాబలిపురం బీచ్ దగ్గర మీరు వెళ్ళుంటారు, చూసుంటారు. అక్కడ రోల్స్ అన్ని చాలా బాగా దొరుకుతాయి. ఈసారి తప్పకుండా తీసుకోవచ్చు, మీకు ఒక రోల్ ఇస్తానండి. లవ్ యూ క్వశ్చన్ బాగుంది. నా రోకులు చాలా స్ట్రాంగ్ ఉంది, రోల్ ఉంటదా అని అడిగారు కొంతమంది క్వశ్చన్. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అది ఎలా వాళ్ళకి కామెంట్స్ చెప్తారు? అదే చెప్తున్నాను కదా, ఇంక చెన్నై మహాబలిపురం తెలుసు, ఆనెస్ట్ గా అందరికీ తెలుసు. అక్కడ చాలా బాగుంటాయి రోకులు అన్ని అక్కడే దొరుకుతాయి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ టైం తప్పకుండా మీకోసము ఒక రోల్ తీసుకోవచ్చు, ఇస్తాను. ఏదైనా కానీ తీసుకొచ్చి రామ్ లక్ష్మణ్ వాళ్ళకి ఇస్తాను. మీ వాళ్ళ తర్వాత మీకు దొరుకుతుంది. అంటే ఈ వర్షంలో ఛాయ్ తాగుతున్నాం కదా మనము. ఈ వీడియో చూశాక కొంతమంది నన్ను పర్సనల్ గా అప్రోచ్ అవుతారు. వాళ్ళు ఏం అడుగుతారంటే, వర్షంలో పచ్చడి దంచుకొని తింటే టేస్ట్ గా ఉంటది, ఆ రోల్ ఇస్తారా? ఆ రోల్ గురించే తిరుగుతుంది నీ టాపిక్. ఆ రోల్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆ రోల్ ఏంటంటే తప్పకుండా చేస్తారండి రోల్ అన్న.
టైమింగ్ ఎంత అన్నారు. ఆ టైమింగ్ ఎంత అంటే మీరు వీట్ చేసుకునే దాన్ని బట్టి అన్నా. నేను రోల్ అంటే సినిమాలో రోల్ ఇస్తారేమో అనుకున్నా. నేను అదే చెప్దామంటే నువ్వే చెప్పేస్తావు. ఒక్కొక్క పాయింట్ వివరించి గ్యాప్ ఇవ్వండి, అంతా మీరే చెప్పేస్తే కొంచెం గ్యాప్ ఇవ్వాలి. రోల్ అంటే నేను ఇప్పుడు మీ దగ్గర ఒక ఇంటర్వ్యూకి వచ్చాను, నేను కూడా ఒక రోల్ చూడండి, వర్షంలో తడిపించుకుంటూ ఇలా డైమండ్ బుజ్జిని, బెంగళూరు బుజ్జిని మా ఫ్యాన్స్ మా బెంగళూరు అంతా చూస్తారు, అందరూ చూస్తారు, వాళ్ళు ఫీల్ అవుతారు. నా కామెంట్స్ మళ్ళీ నీకు వచ్చేస్తుంది, ఎందుకు ఆ అబ్బాయిని ఇలా బాగా ఒక డైమండ్ ని ఒక మల్లెపూ లాంటి వ్యక్తి బుజ్జి గారిని ఇలా వానలో వర్షంలో తడిపిస్తున్నారా అని ఆ వర్షం తోటి ఆ కామెంట్స్ అంతా నీకు వచ్చేస్తాయి మళ్ళీ. మనం ఏంటంటే నాకు ఇలా కావాలని కోరుకున్నాం. మీరు కోరుకోండి, నన్ను ఎందుకు నా అందాన్ని పాడు చేస్తారు. నా మీద చాలా కన్ను అన్నమాట. అంత ప్రజలు బెంగళూరు బుజ్జి రమేష్ అని సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. చాలా మంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, కొంతమంది తిడుతున్నారు. మీరు తిట్టుకోండి, అవన్నీ నాకు ఇలా వర్షం లాగా ఆశీర్వాదం అనుకుంటాను. నాకేంటంటే ఈ ఈతి చెట్లలో, ఓకే, ఈ వర్షంలో, ఓకే, బెంగళూరు బ్రిడ్జితో ఒక కాఫీ తాగాలనే కోరిక నాకుంది. ఓకే, నీకు ఎలా ఉంది? ఇది ఎలా ఉందంటే వర్షం కాఫీ అని పేరు పెట్టాలి. వర్షం కాఫీ మిస్టర్ ఇరానీ చాయ్ బదులు వర్షం కాఫీ అని కూడా పేరు పెడతారు కామెంట్ లో. ఇదంతా మీ కామెంట్ రానే వస్తుంది, ఒకసారి మీరు చదువుకోండి, యూట్యూబ్ లో చదువుకోండి, కామెంట్ లో చదవండి. ఎందుకంటే వర్షం పడేదంతా ఈ చాయ్ లో పడతా ఉంది కదా. ఇరానీ చాయ్ బదులు ఫస్ట్ ఇరానీ చాయ్ ఫేమస్ అన్నమాట. ఆ ఇరానీ చాయ్లకి ఈ వర్షం కలిపి చూడు వర్షం పడుతుంది. సో అదనమాట. మా యాంకర్ గారు ఫస్ట్ లో ఒక యాంకర్ గారు ఉండే, ఓకే, ఆవిడ ఆ పర్సన్ మనం అడిగేది వర్షంలో చాయ్ తాగితే ఎలా ఉంటది థ్రిల్ అని. అది బెంగళూరు బుజ్జితోనే సాధ్యం అయిపోయింది. ఈ వర్షం గాని, ఈ వాతావరణం గాని, ఈ ఈత చెట్లలో గాని నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? నాకే అబ్సల్యూట్లీ, నేను చాలా జర్నీ చేసి ఫైట్ చేసి ఈ మధ్య అంతా ఈ ట్రోలింగ్స్ అదంతా చూసి అదంతా కొంచెం వెళ్ళింది అని ఆశీర్వాదం అనుకుంటానండి. కొత్త లైఫ్ జర్నీ స్టార్ట్ అవుతుంది మీ ఇంటర్వ్యూ తర్వాత. ఎందుకంటే ప్రపంచంలో మళ్ళీ అదే చెప్తాను, ప్రపంచంలో ఎవరు ఇలాంటి ఇంటర్వ్యూ చేయరు. అది ఏదైనా ఉంది అంటే మన ప్రపంచంలో అది మన రామ్ లక్ష్మణ్కి ఆ క్రెడిట్ అంతా దొరకాలని నా ప్రజలు సాక్షిగా నేను వేడుకుంటున్నానండి. ఇదిగో నేను నా లవర్ తో తాగాలని నా కోరిక ఉండే. ఓ గాడ్, ఈ లొకేషన్స్ లో నాకు ఈ మిస్టర్ ఇరానీ చాయ్ లోన, ఈ ఈత చెట్ల మధ్యన ఈ ఎంజాయ్ చేయాలని, నాకు లవర్ తో చేయాలని నా కోరిక ఉండే. కరెక్ట్, అది మిస్ అయిపోయింది. నా లవర్ హ్యాండ్ ఇచ్చేసి నేనే మీ లవర్ అనుకుంటావా మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? చేస్తున్నారు ఏదేదో పిచ్చి కామెంట్ లో. ఈ కామెంట్ తోటి మీరు ఫిక్స్ కాకండి బాబు. నాకు ఈ లవర్ గివర్ ఎవరు లేదు, మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. ఎవరంటే హాయ్ బుజ్జి రమేష్ అని మీరు అడిగారు కదా, వాళ్ళే. ఒకసారి మా బెస్ట్ ఫ్రెండ్ రమేష్ గారికి హాయ్ చెప్పు. హాయ్ రమేష్ గారు, మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మాతో కాఫీ తాగుతున్నారు, మేమైతే కాస్త కొంచెం వన్ స్టెప్ ముందరికి వెళ్ళిపోతున్నాము. నా మనసు అయితే ఇలా నా లవ్వర్ తో అనుకున్నాను, మరి దేవుడు ఇలా కలిపి ఇచ్చాడు. బుజ్జి గారు మరి మా లవ్వర్ అవుతారా, ఫ్రెండ్ అవుతారా, ఏమవుతారు? మీ కామెంట్స్ లో తెలియవండి. బుజ్జి రమేష్ గారు, నేను 1 o'clock మన ఇంటర్వ్యూ అనుకున్నాం. 1 o'clock నుంచి ఇప్పుడు ఎంత అవుతుంది? 7:30, 8 అవుతుంది. ఇప్పటిదాకా పూజ చేయాలంటే ప్రకృతి దేవుడు అన్ని అనుకూలించేది నేను అనుకుంటున్నా. నా లవ్వర్ హ్యాండ్ ఇవ్వడము, మీరు ఈ టైంలో రావడము, నా పక్కన లాస్ట్ టైం నేను స్టెప్ తీసుకున్నాను. ఒక తండేల్ మూవీ పెద్ద హిట్ అయింది, సాయి పల్లవి గారి మూవీ అని. అలా అవుతుందా? నేను 2022లోనే అది స్టెప్ ఇప్పుడు కూడా వేయమంటే వేస్తాను. నా స్టెప్ ఎక్కడైనా వేస్తాను, వర్షంలోనూ వేస్తాను, ఎండ్లోనూ వేస్తాను, రోడ్ మీద వేస్తాను, 5-star హోటల్లోనే వేస్తాను, ఇండ్లోనూ వేస్తాను. అది నా హక్కు, నా ఓన్ స్టెప్. అది అలా కలిసి వస్తుందని నేను అనుకున్నానా, ఇది కూడా అలా కలిసి వస్తుంది అని మీరు అనుకున్నారేమో, అలా వచ్చింది అనమాట. నా మైండ్ లో నా లవర్ అనుకున్నాను, మీరు నా పక్కన కూర్చున్నారు. లవర్ గా కావాలంటే ఇంకో చేద్దాం లేండి, వేరే ఎపిసోడ్లు ఉన్నాయి, దాంట్లో ఒక క్యారెక్టర్ చేద్దాం తప్పకుండా. క్యారెక్టర్ కాదు, నాకు రియల్ గా కావాలి. రియల్ గా ఈ జల్మాన్ కుదరదండి. నేను జబర్దస్త్ వాళ్ళ దగ్గర అప్రోచ్ చేస్తాను, ఆ దాంట్లో క్యారెక్టర్ చాలా ఉంటాయి. ఈ మధ్య జబర్దస్త్ షో కూడా కొంచెము
బ్యాక్ వెళ్ళిపోయింది. రామ్ లక్ష్మణ్ బుజ్జి బెంగళూరు బుజ్జి జోడి తీసుకోండి, బాగా అల్లరిస్తాము. ఓకేనా? మీరు చూడడానికి రెడీగా ఉండండి, ఒక లెవెల్ తీసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వశ్చన్. ఓకే, డెఫినెట్ గా మనం ఈ వీడియో చూసి వాళ్ళు అప్రోచ్ అవుతే డెఫినెట్ గా చేద్దాం కంటెంట్. ప్రజలు చేస్తున్నారు ఇప్పుడంతా. బుజ్జి చుట్టూనే తిరుగుతుంది మీడియాలన్నీ, కొన్ని మీడియాలంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియా మిత్రులకి లవ్లీ థ్యాంక్స్. అంతా మీడియా మిత్రాలకి. ఏదైనా ఫస్ట్ అలా మనం ఏదైనా పాయింట్ మాట్లాడినాను ప్రజలకు వెళ్ళాలంటే మీడియా ఉంటేనే, మీలాంటి యాంకర్స్ ఉంటేనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాంకర్స్ కి, మీ మీడియా మిత్రులకి బెంగళూరు బుజ్జి పెద్ద నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నీలో ఒక ఐటమ్ సాంగ్ చేయాలని వెళ్ళిపోతుంది. నేను సిల్క్ అన్నారు కదా, ఆ సిల్క్ గారు ఎట్లాంటి రోల్స్ అయినా చేసింది సాంగ్స్. నాకు ఇలాంటి సాంగ్ కావాలి. ఏదో మీరు నా మీద ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఏదో క్రష్ పెట్టారు అనుకుంటాను. ఉంది, క్రష్ అయితే ఉంది. క్రష్ ఒకరికి థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ